హలో అండి. హాయ్. గుడ్ ఈవెనింగ్ అండి. సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. మార్కెట్స్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. దాని తర్వాత పాజిటివ్‌లోనే మార్కెట్స్ క్లోజ్ అయినాయి. అండ్ నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని అండ్ అదే విధంగా బిట్‌కాయిన్ అండ్ ఇథేరియంలో అయితే ర్యాలీ మాత్రం బ్లాస్ట్ అయిపోయింది అసలు నిన్న. సో, నిన్న మనం ఏదైతే లైవ్ మార్కెట్స్‌లో అంటే మార్కెట్స్‌లో అనాలిసిస్ చేసేటప్పుడే సిగ్నల్ వచ్చినుండే మనకు బిట్‌కాయిన్‌లో. సో, క్రిప్టో స్కాల్పర్‌ది అండ్ అక్కడి నుంచి మార్కెట్ మనం చూసినట్టయితే అక్కడి నుంచి ఆల్మోస్ట్ 6,000-7,000 పాయింట్స్ పైగా బిట్‌కాయిన్ ఎళ్ళింది. చూద్దాం. వీడియో చివరి వరకు కూడా చూడండి. కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ దాంతో పాటు క్రిప్టో అనాలిసిస్ కూడా చేద్దాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీ చార్ట్ పెట్టాను. నిన్న మనం సింపుల్ అనాలిసిస్ చేసాం. యాస్ ఆఫ్ నౌ నిన్న మార్కెట్‌లో మనకి ఏం కనిపించింది? మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసింది. అండ్ ఫిల్ చేసిన తర్వాత 24,000 అండ్ 24,049 అండ్ 40 లెవెల్స్ అయితున్నాయో ఆ సపోర్ట్స్ లెవెల్స్ ఉండే. బట్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం, మార్కెట్స్ గ్యాప్ అప్‌లో ఓపెన్ ఉన్నాయి. అండ్ నిన్న మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. మార్కెట్ 24,130 పైన మార్కెట్ ఉంటే పాజిటివ్‌గా మార్కెట్ ఎళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి. యాస్ ఆఫ్ నౌ ఇవాళ మార్కెట్ 24,130 పైన మార్కెట్ ఓపెన్ అయినాయి. అండ్ అదే విధంగా కంప్లీట్‌లీ మనం చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చూసామనుకోండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసినట్టయితే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత డే లో ఏదైతే ఉందో ఆ డే లోని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. సో, మార్కెట్ ఆ లెవెల్స్ పైనే మార్కెట్ స్టేబుల్‌గా ఉండే. అండ్ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, రెసిస్టెన్స్‌ని గాని, సపోర్ట్‌ని గాని టెస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ 2 సినారియోస్ మార్కెట్‌లో జరిగే ఛాన్స్ ఉంది రేపటికి. మార్కెట్ ఇక్కడ ఏదైతే 24,280 అండ్ 24,300 అప్పర్ సైడ్‌లో ఏదైతే దగ్గరలో రెసిస్టెన్స్ ఉందో ఇది మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్‌గా టెస్ట్ చేసిన లెవెల్ మార్కెట్‌లో. అండ్ డౌన్ సైడ్‌లో ఇప్పుడు 24,200 సపోర్ట్ లెవెల్. యాస్ ఆఫ్ నౌ ఇదే లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. ఓకే. సో, 24,200 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 24,180 లెవెల్‌ని కన్సిడర్ చేద్దాం. ఓకే. సో, రేపు మార్కెట్ కనుక ఇక్కడ ఏదైతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసామనుకోండి. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో దోజీ క్యాండిల్ ఫార్మ్ చేసింది. అంటే ఒక రివర్సల్ సైన్ ఫార్మ్ చేసింది మనకి. సో, ఇవాళ ఏదైతే క్యాండిల్ ఉందో సో, ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ రేపు 24,300 280-300 లెవెల్ పైన సస్టైన్ అయ్యిందనుకోండి. సో, మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే ఇవాళ పాజిటివ్‌నెస్ ఉండెనో రేపు మార్కెట్ అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. టువర్డ్స్ మళ్ళీ మార్కెట్ 24,350, 24,400 వైపు మార్కెట్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. అండ్ 24,200 స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తది రేపటికి. ఓకే. ఇవాళ ఏదైతే సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుందో రేపు కూడా 24,200-250 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తది. ఎప్పుడు 24,280-300 లెవెల్ పైన ప్రైస్ కనుక ఉంటే. ఎందుకంటే 280-300 లెవెల్ ప్రీవియస్‌లీ మంచి రెసిస్టెన్స్ లెవెల్స్. యాస్ ఆఫ్ నౌ ఇక్కడ చూసినట్టయితే ఇదే జోన్స్ నుంచి మార్కెట్‌లో ప్రీవియస్‌లీ మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళింది. అదే జోన్స్ నుంచి మార్కెట్‌లో బ్రేక్ డౌన్ అయిన లెవెల్ కూడా ఉంది. సో, వన్స్ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైకెళ్తే మళ్ళీ బయర్స్ కంట్రోల్‌లోకి మార్కెట్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటది. అబోవ్ 24,280-24,300 లెవెల్ పైన నిఫ్టీలో. ఓకే. అండ్ డౌన్ సైడ్‌కి మార్కెట్ రావాలనుకోండి. ఫస్ట్ సైన్ మనకి ఇవాళ లో బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో ఫస్ట్ సైన్ వీక్‌నెస్. సెకండ్ సైన్ ఏంది? ఏదైతే నిన్నటి హైస్ ఉన్నాయో అది కూడా మార్కెట్‌లో దాని కిందికొచ్చిందనుకోండి. మార్కెట్‌లో నిన్న ఓపెనింగ్ లెవెల్ ఎక్కడుంది? సో, ఆల్మోస్ట్ ఆల్ ఓపెనింగ్ లెవెల్ వచ్చేసి నిన్న మార్కెట్‌లో నియర్లీ 24,150 ఆ లెవెల్స్ దగ్గరలో ఉంది. సో, మార్కెట్ వచ్చేసి అగైన్ ప్రైస్ కనుక 24,200 హోల్డ్ చేయకుండా మార్కెట్ కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి. సో, మార్కెట్‌లో ఏదైతే డౌన్ సైడ్‌లో గ్యాప్ ఉందో ఇవాళ మార్కెట్‌లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ ఏరియాలో మార్కెట్ వచ్చేసి మనకి చూసినట్టయితే నిన్న మార్కెట్‌లో ఓపెనింగ్ ఉంది. అండ్ దానికన్నా ముందు మార్కెట్‌లో అయితే క్లోజింగ్ ఉంది. అండ్ ఇవాళ మార్కెట్‌లో ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో లో ఉంది. సో, ఈ ఏరియా లెవెల్స్ సపోర్ట్ లైక్ యాస్ ఆఫ్ నౌ మార్కెట్‌లో యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్స్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుందనుకోండి. మార్కెట్‌లో ఏదైతే ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఫిల్ చేసే ఛాన్స్ ఉంటది. సో, ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్‌లో ప్లాన్ చేయొచ్చు. అంటే 24,180-24,200 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతే ఇక్కడ మనం పుట్ సైడ్‌లో ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్‌కి గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చే స్కోప్ ఉంటది. ఓకే. అండ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అప్ సైడ్‌కి క్లియర్‌లీ 24,260-280 లెవెల్ పైన ప్రైస్ ట్రేడ్ అవుతుందనుకోండి. ఇక్కడ మనం పాజిటివ్‌గా ఎళ్ళొచ్చు నిఫ్టీలో సి సైడ్‌లో. ఓకే. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకెళ్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. యాస్ ఆఫ్ నౌ 250 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే యాస్ ఆఫ్ నౌ మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది పాజిటివ్‌గా. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ వచ్చేసి ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇవాళ డేలో కూడా దాని కింద దగ్గర నుండి మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. అండ్ దాని కింద గ్యాప్ కూడా ఉంది. అండ్ గ్యాప్
ఇక్కడ సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తది. చాలా సార్లు చెప్పాను వీడియోస్‌లో. అండ్ ఇక్కడ ఈ జోన్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 57,400 లెవెల్ ప్రీవియస్‌లో ఒక మంచి సపోర్ట్ లెవెల్. అందుకోసం మార్కెట్ అనేది ఆ లెవెల్స్‌ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ నేను డైలీ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూసారనుకోండి, ఈ జోన్ అంతా కూడా కంప్లీట్‌లీ మార్కెట్ అనేది సైడ్ వేస్ జోన్‌లోనే ప్రీవియస్‌లీ ఉండే. ఇప్పుడు మార్కెట్ ఇవాళ కూడా ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ నిన్నటి క్యాండిల్ కూడా రివర్సల్ క్యాండిలే. అండ్ దాని పైన యాజ్ ఆఫ్ నౌ ప్రైస్ అయితే క్లోజ్ అయింది. ఇది స్లైట్‌లీ పాజిటివ్ సైన్. కాకపోతే మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ ఉంది. మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలనుకోండి 57,778 ఆర్ 57,800 రౌండ్ ఫిగర్ పెట్టుకోండి. సో, మార్కెట్ ఈ లెవెల్స్ పైన గనుక మార్కెట్ ఎళ్తే బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ అనేది అప్ సైడ్‌కి పాసిబిలిటీస్ ఉంటాయి. ర్యాలీ అప్ సైడ్ రావచ్చు. స్ట్రాంగ్‌లీ మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. బ్యాంక్ నిఫ్టీలో 57,800 యాజ్ ఆఫ్ నౌ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్‌లో మనం చూసినట్టయితే 57,400 ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. సో, ఎందుకంటే ఇదే జోన్‌లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టైమ్ స్పెండ్ చేసింది. మార్కెట్ అప్ సైడ్ అయినా బ్రేక్‌ఔట్ అవ్వనివ్వండి, లేకుంటే డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వనివ్వండి. ఒకవేళ డౌన్ సైడ్ 57,400 కిందకి వచ్చిందనుకోండి, ప్రైస్ అగైన్ 56,900 లెవెల్స్ వరకు 900 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎప్పుడు 57,000. ఓకే. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్‌లో గూడా ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా సింపుల్ ట్రేడ్ ప్లాన్. యాజ్ ఆఫ్ నౌ ప్రైస్ వచ్చేసి నిన్నటి మార్కెట్ ఒక హైస్ పైన యాజ్ ఆఫ్ నౌ క్లోజ్ అయింది. అండ్ కాకపోతే స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్‌లో ఒక రెసిస్టెన్స్ ఉంది. అదొచ్చేసి మనకి 77,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్‌లో 77,350-400 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవాళ డేటా కొంచెం పాజిటివ్ ఉండే, సైడ్ వేస్‌లో ఉండే. అండ్ రేపు మార్కెట్ ఇదే కంటిన్యూషన్ అవ్వాలి అంటే గనుక ప్రైస్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కి ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మనం సి సైడ్ లో కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ మార్కెట్ 77,900 అండ్ 78,000 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ లో. అండ్ డౌన్ సైడ్ కి మార్కెట్ రావాలంటే 77,350-300 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి రావచ్చు. ఈ లెవెల్స్ కిందికి వస్తే మనం పి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వచ్చేద్దాం. అండ్ ఇక్కడ మీకు క్రిప్టో చూసారా, క్రిప్టో బ్యూటిఫుల్ గా నిన్న ట్రేడ్ ఇచ్చింది. అండ్ ఇక్కడ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను క్రిప్టోలో. సో, ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను నిన్న మనం అనాలిసిస్ చేసే టైంలో ఇదే పర్టికులర్ ఏరియా దగ్గర, సో మార్కెట్ వచ్చేసి ఇదే జోన్ దగ్గర వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉండే. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకి ఎన్నో క్లాక్ ఫామ్ అయింది, నియర్లీ 6 o'clock మార్కెట్ మనం చూసినట్టయితే మార్కెట్ ఎంట్రీ వచ్చింది. అండ్ అదే పర్టికులర్ టైంలో టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే ప్రీమియం ఛానల్ ఉందో క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంట్లో నేను ట్రేడ్ కూడా ప్లాన్ చేశాను ఇదే పర్టికులర్ టైంలో. ఇక్కడ చూడండి, అరౌండ్ బై బీటీసీ 64,500 ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, టైం కూడా కనిపిస్తుంది 6:03 PM. ఓకే. సో ఎగ్జాక్ట్లీ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ డాష్ లైన్ కనిపిస్తుంది కదా, ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ లో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అనిపించినాయి. అండ్ ఇక్కడ బై చేసాం. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఎన్ని పాయింట్స్ పైకి వెళ్ళింది. యాజ్ ఆఫ్ నో సింపుల్ స్ట్రాటజీ మేము ఫాలో అయింది కూడా క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాం. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే మార్కెట్ 64,500 నుంచి ఆల్మోస్ట్ 8,000 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే. సో 8,000 పాయింట్స్ లో అట్లీస్ట్ మనం 2,000 పాయింట్స్ అన్నా కూడా మార్కెట్ లో మెంబర్స్ అందరు కూడా మంచి ప్రాఫిట్స్ ఉన్నారు, ప్రీమియం మెంబర్స్. ఆల్రెడీ నేను మార్నింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. వన్ ఆఫ్ అవర్ ప్రీమియం మెంబర్ ఇథేరియంలో ట్రేడ్ తీసుకున్నారు. సేమ్ ఇథేరియంలో కూడా సేమ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిన అండ్ సేమ్ సిగ్నల్ కూడా వచ్చింది ఇథేరియంలో. ఇక్కడ చూడండి, ఇథేరియంలో కూడా క్లీన్ సిగ్నల్, బై సిగ్నల్ వచ్చిన తర్వాత అప్ సైడ్ అండ్ 7,000 నుంచి 3 lakhs దాకా కూడా ప్రాఫిట్ లో తీసారు. అది ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇగ్నోర్ చేయకండి క్రిప్టోని. సో క్రిప్టో డైవర్సిఫికేషన్ కోసం పెట్టుకోండి. చాలా సార్లు చెప్తూనే ఉన్నాను, చాలా రోజుల నుంచి డైలీ వీడియోస్ లో చెప్తున్నాను. సో ఇలా
మొమెంటమ్ మన మార్కెట్స్‌లో చాలా తక్కువగా వస్తాయి. బట్ ఏదైతే క్రిప్టోస్‌లో ఉన్నాయో రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. బట్ యాస్ ఆఫ్ నౌ రీసెంట్ టైమ్స్‌లో చాలా కన్సాలిడేషన్ తర్వాత క్రిప్టోలో బ్రేక్‌ఔట్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ స్ట్రాంగ్‌లీ బులిష్ అయినాయా అంటే యాస్ ఆఫ్ నౌ అయితే బిట్‌కాయిన్ కానీ, ఈథీరియం కానీ స్ట్రాంగ్‌లీ బులిష్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా రోజుల నుంచి ఏదైతే మార్కెట్ ఒక రేంజ్ ఉందో అది బ్రేక్‌ఔట్ అవ్వడం వల్ల మార్కెట్‌లో ఇక్కడ మనకి ర్యాలీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఆల్మోస్ట్ జూన్ మొత్తం కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉండే అండ్ సైడ్ వేస్ ఉన్నప్పటికీ మొమెంటం ఉండే. అట్లీస్ట్ ఇంట్రాడేలో అయితే 500 to 1000 పాయింట్స్ ఈజీగా వచ్చేది మార్కెట్ ఎనీ కండిషన్ బిట్‌కాయిన్‌లో. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే అంత మొమెంటం అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బిగ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇలాంటి క్యాండిల్స్ ఇక్కడ లేకుండే. బట్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ పైన ఎస్ఎల్స్ ఉంటాయి, అందరివి కూడా లిక్విడేట్ చేసింది అండ్ స్వీప్ చేసింది. మార్కెట్ యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ ఫర్దర్గా టార్గెట్స్ కోసం మార్కెట్ టెస్ట్ చేయడానికి వెళ్తుంది. నెక్స్ట్ టార్గెటెడ్ పాయింట్ వచ్చేసి నియర్లీ 74,000 లెవెల్ దగ్గర ఉంది. బట్ ఇక్కడ నుంచి మనకి డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఇది. బట్ చిన్న టైం ఫ్రేమ్లో కనుక ఏదైనా పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, లైక్ 5 minutes టైం ఫ్రేమ్లో క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ వచ్చి పుల్ బ్యాక్ వచ్చి నియర్లీ 70,000 అండ్ 69,000 లెవెల్ దగ్గరకు వచ్చి ప్రైస్ హోల్డ్ చేస్తుంటే కనుక మళ్ళీ అగైన్ ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ అనేది సూపర్ ట్రెండ్ అండ్ ఏదైతే ఈఎం ఉందో కొంచెం దూరంలో ఉంది, ఎస్ఎల్స్ అనేది కొంచెం వైడ్ గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి అయితే చిన్న ఎస్ఎల్ తో మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. నియర్లీ 350 పాయింట్స్ ఎస్ఎల్ తో మనం నిన్న ట్రేడ్ క్యాప్చర్ చేసాం ఆల్మోస్ట్ ఆల్. అండ్ చాలా పెద్ద ట్రేడ్ క్యాప్చర్ అయింది. అండ్ ఇక్కడ ఇలాంటి ఎస్ఎల్స్ అనేటివి మనకి ఇక్కడ దొరకదు అనమాట, ఎందుకంటే దూరంలో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. సో ఎవ్రీ డే ఆపర్చునిటీ ఉండదు. సో వచ్చినప్పుడు మాత్రం క్రిప్టోలో చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో ఎక్కడ మీరు ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. క్రిప్టో బిట్‌కాయిన్ చేసుకోవచ్చు, ఇథీరియం చేసుకోవచ్చు, ఫ్యూచర్స్‌లో చేసుకోవచ్చు, ఆప్షన్స్‌లో చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు మెటల్స్‌లో ట్రేడ్ చేస్తున్నట్టయితే గోల్డ్, సిల్వర్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు గోల్డ్ ఆప్షన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. గోల్డ్ ఆప్షన్స్ కూడా కావాల్సి వస్తే ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైతే మా క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది బిట్‌కాయిన్ అండ్ ఇథీరియమే కాదు, గోల్డ్ పైన కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను నేను. గోల్డ్ ఏదైతే 4x పేర్ ఉందో దానిపైన ఇక్కడ చూడండి, గోల్డ్ పైన యాజ్ ఆఫ్ నో ఇక్కడ నిన్న సిగ్నల్ వచ్చింది. ఇక్కడ చూడండి గోల్డ్ పైన సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్, మొమెంటం అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇంకొక పాయింట్ సిల్వర్ పైన కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి సిల్వర్ పైన కూడా సిగ్నల్ వచ్చింది. దాంతోపాటు క్రూడ్ ఆయిల్ పైన మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ క్రూడ్ ఆయిల్ పైన కూడా టెస్ట్ చేసి చెప్పారు నాకు. ఇక్కడ చూడండి క్రూడ్ ఆయిల్ పైన కూడా వర్క్ చేస్తుంది. సో ఏదైతే నేను స్ట్రాటజీ క్రియేట్ చేశానో అది 24/7 ఏదైతే మార్కెట్స్ రన్ అవుతాయో దాంట్లో ఈ స్ట్రాటజీ క్లియర్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రేడ్ చేసుకోవాలంటే యుఎస్ మార్కెట్స్ కానీ అండ్ గోల్డ్ కానీ బిట్‌కాయిన్ కానీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ వచ్చేసి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. అండ్ లెవరేజ్ బెనిఫిట్తో ఇక్కడ మనం క్లియర్లీ చేసుకోవచ్చు. ఇథీరియం చూడండి సింగిల్ డే 20% ఇచ్చింది. ఇది ఇది ఏమంటారు, మన మార్కెట్స్లో సింగిల్ డే 20% ఏదైనా ఇండెక్స్ ఇస్తుందా? ఇంపాసిబుల్. స్టాక్స్ ఇస్తాయి బట్ ఇండెక్స్ అయితే ఇవ్వదు. అండ్ ఏదైతే మనకి బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం ఏదైతే ఉన్నాయో మేజర్ కాయిన్స్ క్రిప్టోలో మేజర్ కాయిన్స్ కాబట్టి సో ఈ రెండు కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రేడ్ చేసేది ఈ రెండే ట్రేడ్ చేస్తారు. నేను కూడా ఎక్కువగా బిట్‌కాయిన్ అండ్ ఇథీరియమే ఫోకస్ చేయండి అని చెప్తాను, ఎందుకంటే దీంట్లోనే ఎక్కువగా వాల్యూమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ మీరు ఆప్షన్స్ చేయాలన్నా కూడా ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆప్షన్స్ చేస్తే అండ్ డికే ఎఫెక్ట్ ఎక్కడైనా ఉంటుంది, ఈవెన్ క్రిప్టోలో ఉంటుంది అండ్ అదేవిధంగా మన మార్కెట్స్లో కూడా ఉంటుంది. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. ఒక్కసారి మీరు మన అనాలిసిస్ వీడియోస్ కూడా చూడండి. మన అనాలిసిస్ వీడియోస్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే ఇక్కడ కోర్సెస్ రూపంలో మనకి ఆల్రెడీ నేను పెట్టాను మాస్టర్ క్లాస్ వీడియోస్. ఇవి చూసుకున్నారనుకోండి క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు రెఫరల్ లింక్తోని అకౌంట్ ఓపెన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ రేట్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఇది, దాంతోపాటు క్రిప్టో ఏదైతే మనకి స్కాల్పర్ ఉందో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, ఇది కూడా నేను యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, అండ్ ఇంకొకటి మార్నింగ్ ఏదైతే షేర్ చేశాను కదా అది ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ మీకు
మార్నింగ్ ఏదైతే నేను షేర్ చేశానో, ఇక్కడ ఏదైతే మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్ తీసుకునేది ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఇక మోటివేషనల్ పర్పసే చూపిస్తున్నాను. ఒక్కసారి వెళ్ళి ఛానల్ చూసి చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు. ఓకే. సో మన ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అఫీషియల్ ఛానల్లో ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, మన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. డైలీ ఆల్గో లెవెల్స్ ఇక్కడ షేర్ చేస్తాను అండ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, దాని నుంచి అయితే జాగ్రత్త. ఓకే. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా.